ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును. ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. వాక్యధ్యానం. ఈ వాక్యం మనకు 2 రకాల దుఃఖాల మధ్య ఉన్న తేడాను తెలియజేస్తోంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనం తప్పు చేసినప్పుడు దేవుని ఎదుట పశ్చాత్తాపపడటం. ఇది మనల్ని పాపం నుండి మళ్లించి రక్షణ వైపు నడిపిస్తుంది. ఇది మన జీవితంలో మేలును, నెమ్మదిని ఇస్తుంది. లోక సంబంధమైన దుఃఖము ఇది కేవలం భయం, నిరాశ లేదా అవమానం వల్ల కలిగేది. ఇది మనిషిని కృంగదీసి చివరికి ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. కాబట్టి మన తప్పులను దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన ఇచ్చే నిజమైన మారుమనస్సుతో నూతనంగా జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాదచెంతకు వస్తున్నాము. నాయనా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, మా జీవితంలో తెలియక చేసిన అతిక్రమములను బట్టి మేము లోక సంబంధంగా దుఃఖపడకుండా మీ చిత్తానుసారమైన పశ్చాత్తాపమును మాకు దయచేయండి. మా హృదయాలను శుద్ధి చేసి రక్షణానందముతో నింపండి. నిరాశ కలిగించే లోక సంబంధమైన వేదనల నుండి మమ్మల్ని విడిపించి మీ కృపలో బలపరచండి. ఈ రోజంతా మీ తోడును మాకనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.